క్రైస్తలాడు హల్లెలూయా. నేను మీ జ్ఞాన సుందరండి. మరి ప్రసంగి 2వ అధ్యాయము మరి 24వ వచనమండి. అన్నపానములు పుచ్చుకొనటం కష్టార్జితం చేత సుఖపడటం నరునికి మేలు అని ఉన్నదండి. కానీ వీటితో పాటు మనము దేవుని యొక్క సేవలో మనం ఉండాలండి. 3వ అధ్యాయం చూసినట్లయితే పుట్టుటకు ఒక సమయం, సచ్చుటకు ఒక సమయం, నాటుటకు ఒక సమయం, విత్తుటకు ఒక సమయం, పెరిగివేయుటకు ఒక సమయం, బాగు చేయుటకు ఒక సమయం, మరి కౌగిలించుకుంటూ సమయం, కౌగిలించు మానుట సమయం, వెతకుటకు ఒక సమయం ఉందండి. కానీ మరి ప్రార్థనకే సమయం లేదండి, రక్షణకే సమయం లేదండి. ఇప్పుడే నేడే నీ రక్షణ దినము, నువ్వు మారు మనసు కలిగి ఉండమని చెప్తున్నాడండి. ప్రార్థన ఎప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు అంటే విసుకక నిత్యము ప్రార్థన చేసుకోమన్నది. అర్ధరాత్రిలో కూడా నీకు కష్టం అనిపిస్తే, నీకు నిద్ర రాకపోతే లేచి మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోమంటున్నాడు దేవుడు. కాబట్టి మరి నువ్వు ప్రార్థనా పరురాలుగా ఉండాలంటున్నాడు. మరి పురుషుల్లో కూడా ప్రార్థనా పరులుగా ఉండాలంటున్నాడండి. కాబట్టి ప్రియమైన వారులారా, మనము ఎందుకు పుట్టాము? ఆయనను సేవించి పూజించి అటు వెనుక మోక్షం పొందటానికి కదండి మనం పుట్టింది. మనము మరి మట్టి నుండి వచ్చాము, మరలా మట్టి అయిపోతాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు మందిరంలోకి పోవునప్పుడు 5వ అధ్యాయం 1లో జాగ్రత్తగా చూసుకొనుము. పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను అంటున్నాడు దేవుడు. మొక్కుబడులు చేసుకున్నావా? అవి చెల్లించమంటున్నాడు దేవుడు. ఏమండి, విందు జరుగుతుందని విందు కాడికి పోవద్దు. ఒకరిని జనన దినం కంటే ఒకరిని మరణ దినం మేలంటున్నాడండి ప్రసంగి. ఎన్నో మరి దీనిలో మరి సంసోను కూడా మరి ఎంత మంచి జీవితం ఇచ్చాడండి మరి దేవుడు. నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఎలా జీవితాన్ని నాగం చేసుకున్నాడు. మనము అలా మన జీవితాన్ని మనం అలా మరి మట్టి పాలు చేసుకోకూడదు. మన జీవితాన్ని దేవునికి అర్పించాలి. కాబట్టి ప్రసంగం అంటున్నాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము అంటున్నాడు. ఆయన అన్నీ అనుభవించి రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు మరి దావీదు కుమారుడు. కాబట్టి అండి మనం మన పిల్లలకు కూడా మొదటి నుంచే నేర్పాలి. దుర్దినములో రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పకముందే మరి మన పిల్లలకి నీ బాల్యమున దినములందే నీ సృష్టికర్తను స్మరించుకోమని చెప్పాలట. మన పిల్లలకి నేర్పాలటండి. మరి మన బంధువులకు కూడా చెప్పాలి. వాళ్ళు విన్నా వినకపోయినా, మన బిడ్డలు విన్నా వినకపోయినా చిన్నప్పటి నుండే దేవునిలో పెరిగినట్లుగా వాళ్ళకి చిన్నప్పటి నుండే నేర్పించమని ప్రభు చెప్తున్నారు. కాబట్టి దుర్దినములు రాకముందే, మరి వీటి ఎందుకు సంతోషం లేదని చెప్పకముందే, చీకటి కమ్మకముందే నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.